షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించున్నాము. మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యము ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోషువ మెస్సియా. ఆ సత్యమును బట్టి, ఆయన మనకు నేర్పించిన ఆ యొక్క ప్రేమ మాదిరిని బట్టి మన తోటి సహోదరులను, సమాజంలో మన స్నేహితులను, బంధువులను, వారందరినీ ఎలా ప్రేమించాలి, వారితో ఎలాగా ప్రవర్తించాలి అనే దాన్ని బట్టి ఆ యొక్క చూడండి, అక్కడ చాలా క్లియర్గా రాయబడింది. మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించండి. నిజమైన ప్రేమ మన తండ్రి యెహోషువ మెస్సియా యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న ఆ యొక్క నిజమైన ప్రేమను మనము కలిగి ఉంటే కనుక మన యొక్క స్నేహితుల మీద, మన బంధువులు అందరితో, మన సమాజంలో, మన చుట్టూ ఉన్న మనుషులందరితో ఆ యొక్క నిజమైన ప్రేమను మనము పంచుకొనగలుగుతాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక చక్కని మాటను మనము చూడగలుగుతాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం: లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తం ఏంటంటే మనందరం కూడా ఆ యొక్క సమాధానమును, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క కనికరమును మనం అందరం కూడా కలిగి ఉండాలి. అదే దేవుని చిత్తము. ఎవరైతే పశ్చాత్తాపము కలిగి, విరిగి నలిగిన హృదయము కలిగి తండ్రి ప్రభువా అని మొర్రపెట్టుకుంటారో వారి మొరలను నేను వింటకు సిద్ధముగా ఉన్నానని తండ్రి అయిన దేవుడు యెహోషువ మెస్సియా యేసుక్రీస్తు మనకి సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తము, ఆయన చిత్తం ఏంటంటే మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా ఆ యొక్క పరలోక రాజ్యపు ఆ యొక్క గుంపులో మనం అందరం ఉండాలి. పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండాలనేది, నీతి కలిగి మనం బ్రతకాలనేది ఆయన యొక్క చిత్తము. యోహాను రాసిన పత్రికలోనే ఆ యొక్క 2వ పత్రిక 3వ వచన భాగంలో సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును. అంటే దేవుని కృప, ఆయన యొక్క కనికరము, సమాధానము మనకి కావాలంటే ఏమి కలిగి ఉండాలి? మనము సత్య ప్రేమలు మన యందుండగా. ఏంటి సత్య ప్రేమలు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోషువ మెస్సియా ఆయనను పోలి నడుచుకోవటమే, ఆయన చిత్తమును అంగీకరించడమే. అవి మనము కలిగి ఉన్నప్పుడంట మనము ఆ కృపకు, ఆ కనికరముకు, ఆ సమాధానముకు పాత్రులవుతాము. ఎంత చక్కని మాట అండి. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆ యొక్క సత్యమును, ఆ యొక్క ప్రేమను మనం ధరించుకుందాం, ఆయనను పోయి నడుచుకుందాం, ఆయన స్వరూపంలోనికి, ఆయన యొక్క స్వరూపంలో మనం మారదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేసి మనల్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మేము నిజముగా ప్రేమించున్నాము అనే మాటని ఈరోజు మాకు నేర్పించారు. అవును తండ్రి, ఆ యొక్క నీ యొక్క కృపకు, నీ యొక్క కనికరముకు, నీ యొక్క సమాధానం మేము పాత్రలు అవ్వాలంటే ఆ యొక్క సత్య ప్రేమలు మాలో ఉండాలని ఈరోజు మాకు నేర్పించారు. ఆ యొక్క సత్యమును, ఆ ప్రేమను, నీతిని మేము ధరించుకుని ప్రభువా మమ్మల్ని మేము అలా గౌరవించుకుని, అలా ప్రేమించుకుంటున్నాము. అలాగే తోటి సహోదరులను, బంధువులను, స్నేహితులను, సమాజంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించి గొప్ప కృపను దయచేయమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సియా నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం.